హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కోనసీమలో ఉన్నాను. కోనసీమలో ఓ స్వచ్ఛమైన పాలకోవాతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. గతంలో మనం ఇదే కోనసీమలో రకరకాల పాలకోవాలను అయితే రుచి చూడడం జరిగింది. వాటికి ఏ మాత్రం తగ్గకుండా రీసెంట్గా స్టార్ట్ అయినా కానీ చాలా త్వరగా క్లిక్ అయిన పాలకోవా ఈ భగవాన్ పాలకోవా అనమాట. ఈ భగవాన్ పాలకోవా వచ్చి కొత్తపేట మండలం వాడపాలెంలో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ భగవాన్ పాలకోవా టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి. ఈ వాడపాలెం గ్రామం అంటే నా సొంత గ్రామమే అనమాట. నాకు ఈ భగవాన్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా పాల కేంద్రాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉండేవారు. అయినా ఇప్పుడు రీసెంట్గా అంటే ఎంతకాలం అవుతుందండి భగవాన్ గారు మీరు ఈ పాలకోవా స్టార్ట్ చేసి? ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలలు. వితిన్ 6 monthsలో మొత్తం కోనసీమలో దొలగొడేశారనమాట. ఈ పాలకోవా టేస్ట్ గురించి మౌత్ టాక్తోనే సూపర్గా క్లిక్ అయింది ఈ పాలకోవా. సరే అండి, అసలు ఏంటి, ఎట్లా తయారు చేస్తారు ఈ పాలకోవాని? ఇంత మంచి పేరు రావడానికి కారణం ఏంటి? దీనికి ప్రత్యేకించి పంచదార తక్కువ వేస్తామండి. తర్వాత పాలు మాత్రం జెన్యున్గా మాకు పాల కేంద్రాలు ఉన్నాయి. అవును, ఫస్ట్ నుంచి పాల కేంద్రాలు నా చిన్నప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి పాల కేంద్రాలు ఉన్నాయి. తర్వాత ఇది పెట్టడానికి మేజర్గా కారణం ఏంటంటే మాకు కొత్తపేటలో జెర్సీ ప్లాంట్ ఉండేది. ఓకే, అవును. ఈ రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన పాలు 2 పాయింట్లు ఉంటాయి. నారాయణ లంక, వాడపాలెం ఒక పాయింట్ ఉంది. ఒక 22 సంవత్సరాల నుంచి ఆ 2 కంటిన్యూ చేసేవాళ్ళం. ఈ మేము సేల్స్కి జనాలకన్నీ అమ్మేగా మిగిలిన పాలు ప్లాంట్కి పోసేవారు. అది రీసెంట్గా ఒక 7-8 నెలల క్రితం అది మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆ ఇబ్బందులు వచ్చిన పాలు ఏం చేయలేదో తెలియట్లేదు. ఇక్కడేమో రైతులు తెచ్చిన పాలు ఇబ్బంది అయిపోతుంది. మాకు 100 లీటర్లు అవసరం ఉండే రైతులు 150 లేకపోతే 120 పోస్తా డైలీ సమానంగా తయారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇబ్బందులు ఏం చేయాలి అనేసరికి ఆ వేస్టేజ్ని ఎలా మార్చాలంటే నాకు కోవా ఎప్పుడో చేయటం అలవాటు, ఒకసారి కొంచెం అలవాటు. సరేలే అనేసేసని ఆ కోవా తయారు చేయటం మనం డిఫరెంట్గా చేయాలి, అందరిలాగా కాదనేసేసని ఈ పొయ్యి మీద ఈ కట్ల మీద చేయడం మొదలుపెట్టింది. కోవాని ఒరిజినల్ పాలు తీసుకుని పంచదార అందరూ షుగర్ పేషెంట్లు ఉంటున్నారు. తర్వాత ఏంటంటే మనకు వేస్టేజ్ లాభం గురించి పక్కన పెట్టేయండి. లాభం ₹1 మిగిలితే మనకు ₹10 మిగులుతుంది. మెయిన్ ఏంటంటే మనకు చేసిన సరుకులు పోవాలి, నా వేస్టేజ్ని కోవా కింద మార్చాలి. నా పాలు మిగిలిపోయి నేను ఆల్రెడీ 100 లీటర్లు అమ్మేని 20 లీటర్లు కోవా చేస్తాను. ఆ వేస్టేజ్ అవ్వటం వల్ల ఇలా చేయడం వల్ల ఆ పొల్ల కూడా మేము లంకలోకి వెళ్ళి శివసన చెట్లు ఇటువంటి పడిపోయిన చెట్లన్నీ నరుకుని కట్లు పొయ్యి మీద తయారు చేస్తున్నాం. ఇది కాకుండా ఎవరైనా కనుక తీసుకుంటే మన దగ్గర తీసుకున్న తర్వాత 1 వీక్ ఒక వారం రోజుల్లో బిల్ల డ్యామేజ్ వచ్చినా నేను రిటర్న్ తీసుకుంటాను. బూస్ కట్టింది ఇలా పోయింది అనేసి అన్న వారం రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని చెప్తాను. నాకు తెలిసి పరిస్థితి రాలేదు, ఎందుకంటే 2-3 సార్లు పట్టుకెళ్ళి తీసుకున్నారు. తర్వాత నేను కూడా వాళ్ళకి అదే చెప్తాను, ఫ్రిడ్జ్ లో పెట్టకండి, డైరెక్ట్ వాడుకోండి. వారం దాటితే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి తప్ప వారం దాకా గ్యారంటీ ఇస్తున్నాను నేను. మీరు పట్టుకెళ్ళి మీకు నచ్చకపోయినా కానీ తెచ్చేయండి, మీకు ఎందుకు అనేసేసాను. ఎందుకంటే షుగర్ తక్కువ వేస్తామండి. బయట కోవాలకే అంటే పేర్లు పెట్టకూడదు అనుకోండి. మనం బయట కోవాలకే మన కోవాకే 10 లీటర్లకు వచ్చి 1 కేజీ దాకా తేడా వస్తుంది, తక్కువ వస్తుంది. పంచదార తక్కువ వేస్తాం మనం, పంచదార తక్కువ వేయడం వల్ల మనకు ప్రాఫిట్ తక్కువ వస్తుంది. కేజీ పంచదార ₹50, కోవా 400 అమ్ముతాం. మరి కేజీ పంచదార ఎక్స్ట్రా అయితే ₹350 మాకు కలిసి వస్తుంది. కానీ ఏంటి ఇక్కడ పెట్టింది వెళ్ళిపోవాలి అంతే. అందరిలాగా మనం చెప్తే ఇంకేంటి, మన దగ్గర రారుగా. మన షాప్ కాదు, బిజినెస్ కాదు, బోర్డు చిన్న షాప్. మళ్ళీ ఇక్కడ అమ్మేది కూడా ఏం చేస్తామంటే టైం టు టైం ఇక్కడ తయారు చేసిన జీవంతో సాయంత్రం కేంద్ర టైంలో అమ్ముతాం. చేసిందల్లా వెళ్ళిపోద్ది, ఏ పూట కాకపోతే ఉండదండి. ఏ రోజు ఆ రోజు రోజుకి ఎన్ని కేజీలు అమ్ముతుంటారు మీరు? మేము ఒక 20 కేజీల దాకా అమ్ముతాం. ఒకసారి ఇంకెక్కువ సంక్రాంతి మామూలు సంక్రాంతి టైం కాదు, చేయలేకపోయాం. ఎలక్షన్ టైం అనుకోండి చుట్టాలు వేస్తుంటారు కదా, దాని గురించి 2 కేజీలు 3 కేజీలు పట్టుకెళ్ళేది ఎక్కువ. ఎంత ఇప్పుడు కేజీ పాలకోవా ఎంత? కేజీ 400. ఇంకొకటే సైజు, ఇంకా చిన్న సైజు లేదు. మీకు ఆర్డర్ కావాలంటే చేస్తాం, మీ ఇష్టం. మీకు ఇంకా చిన్నవి కావాలంటే చిన్న, ఒకవేళ ఏదైనా కావుళ్ళు లేకపోతే ఏదైనా సార్లు కానీ పెట్టుకోవాలనుకోండి మీ ఇష్టం. 100 గ్రాములు కావాలి, 50 గ్రాములు కావాలి. కేజీకి ఇవి అయితే ఇప్పుడు ఇది ఈ పీస్ ఉంది కదండి, ఇది వచ్చేసరికి ఇది 55 అలా వస్తాయండి.
కేజీకి 55, 60 మధ్యలో వస్తాయి. ఓకే ఓకే. దీని మీద ఇంకా ఎక్స్ట్రా కావాలనుకోండి ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటాం అన్నమాట అండి. ఓకే, చూడండి టేస్ట్ చూడండి, మీరే చెప్తారు. టేస్ట్ చూస్తాను అంటే పలుకులుగా మిగతా చోట్ల పిండి పిండిలాగా అనిపించేది, ఇక్కడ తింటున్నప్పుడు ఒక ఫీల్ అంటే పలుకులుగా ఉండదు. అది ఎట్లా? దానికి ఏంటంటే పాలు ఒరిజినాలిటీని బట్టి ఉంటుంది. తర్వాత కనవోళ్ళు ఏం చేస్తారంటే షుగర్ వేయటం వల్ల పలుకు రాదు. తర్వాత ఇంకోటి అండి, వాళ్ళు కొంతమంది గ్రైండర్లో ఆడతారు. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద వీళ్ళందరూ ఏం చేస్తారు, కోవా తయారు చేసిన తర్వాత గ్రైండర్లు ఆడి దాన్ని మళ్ళీ పిల్లలు నొక్కుతారు. మనం గ్రైండర్లో ఆడమండి, డైరెక్ట్గా ఇలా వచ్చింది పలుకు. ఆ రేకులు ఉంటాయి, రేకుల మీద రాసి నొక్కేస్తుంటాం. అది చిన్నపిల్లలు ఇష్టపడుతున్నారు, ఎటువంటి హానికరం కూడా కలదు. మా అమ్మ పెద్ద స్వీట్లు తింది, కానీ ఈ పాలకో మనం పట్టుకెళ్తే మొత్తం మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది షుగర్ లెస్ చేయమని అడుగుతున్నారు. మధ్యలో ఒకసారి చేసాం సంక్రాంతిలో, తక్కువ అండి అది. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా చేయాలి అంటే ఆర్డర్ అయితే ఉండదు కదా, చాలా మంది అడుగుతున్నారు. అంటే కొంచెం కష్టం అది. అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటుంది మీ షాపు? మాకు 1 గంట, మధ్యాహ్నం 1 గంట ప్లస్ 1 గంటన్నర. ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఉదయం 6 నుంచి స్టార్ట్ అయిపోతుంది, మధ్యాహ్నం 1 గంట దాకా, మళ్ళీ సాయంత్రం 4, 5 మధ్యలో, అప్పటి నుంచి 9 దాకా. నోరూరించే మా ఊరి పాలకోవా మా ఊరిలో చాలా బాగా ఫేమస్ అయింది. కేవలం మా ఊరు వరకు మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల కోనసీమ ప్రాంతాల్లో ఈ భగవాన్ పాలకోవా చాలా అంటే చాలా బాగా ఫేమస్ అయింది. వితిన్ 6 monthsలో కొత్తపేట నుంచి వాడపాలెం, అంటే కొత్తపేట నుంచి వానిపల్లి వెళ్ళే దారిలో వాడపాలెం గ్రామంలో రోడ్డు పక్కనే ఈ పాలకోవా షాప్ అయితే ఉంటుంది. సో దాంతో ఏంటంటే అటువైపు ఇటువైపు తిరిగే వాళ్ళు అప్పుడప్పుడు ఈ పాలకోవాని కొనుక్కు తిని కేవలం తిన్నవాళ్ళు తిన్నట్టు ఉండకుండా ఇంకో 10 మందికి చెప్తున్నారు. ఎందుకు అంటే దీని టేస్ట్ అంత బాగుంది కాబట్టి. నేను కూడా ఇప్పటివరకు దాదాపు 6 నెలల్లో ఒక 10 సార్లైనా ఈ పాలకోవా తిన్నాను. ఎప్పుడు ఊరొచ్చినా ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా ట్రై చేస్తున్నది ఈ పాలకోవాని అనమాట. టేస్ట్ మాత్రం చితకొడేస్తున్నారు. భగవాన్ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన పాల కేంద్రం బిజినెస్లో నా చిన్నతనం నుంచి ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక పాలు సేకరించే ఒక జెర్సీ ప్లాంట్ ఒకటి మూతపడడంతో కస్టమర్లకి అంటే రైతుల దగ్గర నుంచి సేకరించడం, అలాగే కస్టమర్లకి పాలు సప్లై చేయడం ఇదంతా భగవాన్ గారు చేస్తారు. అయితే కొంత పాలు అయితే మాత్రం మిగిలిపోతున్నాయి. ఏం చేయాలి? ఇటు జెర్సీ ప్లాంట్ మూసేశారు, పాలు వేస్ట్ అయిపోతాయి. అలాగని రైతుల దగ్గర నుంచి సేకరించడం ఎప్పటి నుంచో ఇంకా అలవాటు అయిపోయింది. సో దీన్ని ఇంకొక మంచి ఆలోచనతో ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. అదే ఈ పాలకోవా బిజినెస్ మాట. ఆయనకి పాలకోవా తయారు చేయడం వచ్చట. సో పాలకోవాను మంచి స్వచ్ఛముగా పల్లెటూరు స్టైల్లో అచ్చంగా తయారు చేయడం మాత్రం చాలా బాగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే నాకే చాలామంది అంటే నేను చేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియో, బట్ చాలామంది భగవాన్ పాలకోవా చాలా బాగుందిరా, ఒకసారి మీ ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో ఒక వీడియో చేయాలి అని చెప్పి నాకు చాలామంది సజెస్ట్ చేశారు, మా ఊరోళ్ళు, మా ప్రాంతం వాళ్ళు. సో ఖచ్చితంగా మంచి రుచి ఉంది అంటే అది 10 మందికి చేర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వీడియో చేయాలనుకున్నాను. కాకపోతే కొంచెం ఎలక్షన్స్ మధ్యలో పొలిటికల్లోకి వెళ్ళడం వల్ల కొంచెం డిలే చేశాను. కానీ నాకైతే మాత్రం ఈ పాలకోవా ఎప్పుడో నచ్చింది. ఆల్రెడీ రుచి చూసేసాను కాబట్టి నాకైతే ఏమాత్రం కొత్త కాదు ఈ పాలకోవా. కానీ చూస్తే మాత్రం అంటే వీళ్ళైతే ఈ సింగిల్ సైజే తయారు చేస్తుంటారు. కావాలంటే మనం ఆర్డర్ ఇస్తే కనుక డిఫరెంట్ సైజులో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తయారు చేస్తారు. ఏంటి ఈ పాలకోవాకి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత టేస్ట్ ఉంది అంటే, నేను రోజు ఇటువైపుగా వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. కట్టెల పొయ్యి మీద గేదె పాలు అంటే మనకి స్వచ్ఛమైన రైతుల దగ్గర నుంచి సేకరించిన పాలను మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఎలాంటి ప్యాకెట్ పాలు అయితే ఒక్క ప్యాకెట్ కూడా ఇక్కడ యూజ్ చేయడం అనేది జరగదు. పాలు తక్కువైతే తక్కువ పాలకోవా తయారు చేస్తారేమో తప్ప ఎక్కువ ఆర్డర్లు ఏదైనా ఉన్నాయి మనం పాలకోవా ప్యాకెట్ పాలతో చేసేద్దాం అనేది మాత్రం నేనైతే ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసి ఒకవేళ అలా యూజ్ చేసి ఉంటే ఇంత టేస్ట్ అయితే ఈ పాలకోవాకి రాదనమాట. పాలకోవా సైజు చాలా బాగుంటుందండి, చిన్నగా సింపుల్గా పాలకోవా సైజు ఉంటుంది, మంచి పలుకులుగా ఉంటుంది. ఇది కూడా ఇప్పుడే తయారైన చాలా తాజా పాలకోవా అనమాట.
అలా కరిగిపోతుంది అంతే నోట్లో పెట్టుకోగానే. ఇలాంటి రుచి ఎప్పుడో చిన్నప్పుడు ఇళ్లలో నాయనమ్మలు అమ్మమ్మలు తయారు చేసే రోజుల్లో తిన్నాను ఈ రుచి. పాలకోవాలు ఎంత తిన్నా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. చెప్పాను కదా, అది పిండిలాగా కరిగిపోకుండా పలుకులు పలుకులుగా మన పంటికి తగులుతుంటుంది. ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. రుచి రావడానికి కారణం ఏంటంటే మరి మొహం మొత్తున్నట్టు ఉండదు. ఎందుకంటే వీళ్ళు పంచదార బయట వాళ్ళు యూజ్ చేసేదానికంటే కొంచెం పంచదార అయితే తక్కువే యూజ్ చేస్తున్నారు. పాలను మాత్రం బాగా మరిగించి 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 మంచి స్టైల్లో వీళ్ళ పాలకోవా అయితే తయారు చేస్తున్నారు. ఇంత ఫాస్ట్గా ఈ పాలకోవకు మంచి పేరు రావడానికి కారణం ఇంకోటి ఏంటని చెప్పి, ఇది అయినవెల్లి వినాయకుడి గుడికి వెళ్ళే రోడ్డు కావడం అదొక స్పెషాలిటీ. ఏంటి అయినవెల్లి వినాయకుడి గుడికి పాలకోవాకి లింక్ ఏంటి అంటే, అఫ్కోర్స్ అయినవెల్లి ఇక్కడి నుంచి కొంచెం దూరమే, బట్ ఎవరైనా బయట ప్రాంతాల వాళ్ళు రావులపాలెం దాటి అయినవెల్లి వెళ్ళాలంటే మా ఊరి మీద, అదే ఈ వాడపాలెం మీదుగానే వెళ్ళాలి. సో ఎవరైనా ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు, అయినవెల్లి వెళ్ళేవాళ్ళు ఫస్ట్ ఒక పావు కేజీ కొనుక్కుని వెళ్ళారనుకోండి, మళ్ళీ తిరుగు ప్రయాణంలో కేజీ 2 కేజీలు కొనుక్కుని వెళ్తున్నారట. సో అలా బయట ప్రాంతం వాళ్ళకి కూడా ఈ వాడపాలెం భగవాన్ పాలకోవా గురించి అయితే మాత్రం బాగా ప్రాచుర్యంలోకి వెళ్ళిపోయింది. సో బయట ప్రాంతాల నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్ రావడం మొదలుపెట్టేశారు. ఎప్పుడే అంటే ఇక్కడ వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఉంటారు కదా, వీళ్ళ బంధువులకు పంపితే అరే మనం పంపించిన పాలకోవా చాలా బాగుంది, ఎక్కడ తెప్పించో మళ్ళీ ఇంకొక కేజీ పంపించు లేకపోతే 2 కేజీలు పంపించు అనే స్థాయికి వచ్చింది. అలాగే మొన్న సంక్రాంతి టైంలో ఊరు వచ్చిన వాళ్ళందరూ రుచి చూసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత ఎప్పుడైనా హైదరాబాద్ వస్తుంటే తెప్పించుకుంటున్నారు. అంతెందుకు మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు నేను కూడా ఊరు వచ్చినప్పుడు అసలు ఇక్కడ పాలకోవా షాప్ దగ్గర ఖాళీ లేదు, ఏంట్రా నాయనా అనుకుంటే భగవాన్ పాలకోవాకి అంత క్రేజ్, అంత మంచి పేరు వచ్చింది. ఏం లేదండి, దేనికైనా సరే ఫుడ్ బిజినెస్లో నేను ఇన్ని వీడియోలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, క్వాలిటీ మెయింటైన్ చేసి జాగ్రత్తగా స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మంచి రుచి కనుక అందిస్తే చాలా తక్కువ టైంలోనే ఫుడ్ లవర్స్ అయితే మాత్రం ఆదరిస్తారు. వాళ్ళు ఆదరించి వాళ్ళతో ఉంచుకోకుండా ఇంకో 10 మందికి చెప్తారు. ఆ 10 మంది రుచి చూసి ఇంకో 10 మందికి, అట్లా మౌత్ పబ్లిసిటీతోనే సక్సెస్ అయ్యే బిజినెస్ మాత్రం కలకాలం ఉంటుందన్నమాట. అంటే లాంగ్ టర్మ్ వరకు ఇలాంటి బిజినెస్లు ఉంటాయి. సో ఇట్లాంటి చిన్నదే, నేనేమి పెద్ద పాలకోవా షాపు పెద్ద రెస్టారెంట్లోనూ కాదు, చాలా చిన్న బడ్డీలా ఉంటుంది, రోడ్డు పక్కన ఉంటుందని చెప్పా. ఇలాంటి చిన్న వ్యాపారస్తుల్ని ప్రోత్సహించండి. ఖచ్చితంగా ఒకసారి రుచి చూస్తే మాత్రం మీరే ఇంకో 10 మందికి చెప్తారు. మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ భగవాన్ పాలకోవా అయితే మాత్రం జనంలోకి వెళ్తుంది కూడా. ఇది వాడపాలెం భగవాన్ పాలకోవా కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.